హలో ఎవ్రీవన్, ఈరోజు మీకు సింగపూర్లో టెంపుల్స్ ఎలా ఉంటాయో చూపించబోతున్నాను. ఇది ఒక చైనీస్ టెంపుల్ దగ్గర ఉన్నాము. ఇది ఒక చైనీస్ టెంపుల్. ఇక్కడ చాలామంది చైనీస్ ప్రేయర్ చేయడానికి వస్తారు. అలాగే ఇది ఒక పెద్ద టూరిస్ట్ స్పాట్. ఇది చైనీస్ వాళ్ళు ఏమి నమ్ముతారంటే ఇక్కడ ప్రార్థిస్తే వాళ్ళకి గుడ్ లక్ ఇంకా మంచి జరుగుతుందని చెప్పేసి వాళ్ళు నమ్ముతారు. సో ఇది చూడొచ్చు, ఇది ఎప్పుడు బిల్డ్ చేశారు, ప్లస్ అలాగే ఈ గుడి గురించి వివరంగా ఇందులో రాశారు. ఇందులో ఇంకొక ప్రత్యేకమైన విషయం ఏమిటంటే ఈ చైనీస్ టెంపుల్ పక్కనే మన ఇండియన్ దేవాలయాలు కూడా ఉన్నాయి. నేను సింగపూర్లో మన ఇండియన్ దేవాలయాలు చాలా చూశాను, కానీ ఫస్ట్ టైం నేను ఈ చైనీస్ టెంపుల్ పక్కనే మన ఇండియన్ టెంపుల్ చూస్తున్నాను. ఈ టెంపుల్ వచ్చేసి మన శ్రీకృష్ణ భగవానిది అండ్ రుక్మిణి దేవిది. ఇక్కడ అందరూ శ్రీకృష్ణ టెంపుల్ అని పిలుస్తారు. ఇక్కడ చూడొచ్చు, మన హిందువులతో పాటు చైనీస్ ఇంకా వేరే వేరే మతాల వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి శ్రీకృష్ణుని పూజిస్తున్నారు. ఎలాంటి మత విభేదాలు లేకుండా అందరూ శ్రీకృష్ణ భగవాన్ని పూజిస్తున్నారు. చూడొచ్చు, ఇక్కడ మీ వీడియోలో కూడా చాలామంది ఫారినర్స్ కూడా ఇక్కడ ప్రేయర్ చేస్తున్నారు. అలాగే ఇక్కడికి వచ్చేసి మీరు చూడొచ్చు, ఇక్కడ టూరిస్ట్ స్పాట్లు చాలా ఉన్నాయి, బుగ్గీస్ ఇవి. సో ఇక్కడ రీల్స్ చేయడానికి కూడా చాలామంది ఉన్నారు క్యూలో. సో ఇది వచ్చేసి ఇదంతా మార్కెట్ ప్లేసు. ఇది వీకెండ్ కావడంతో చాలామంది రష్ ఉన్నారు. ఇక్కడ షూస్, క్లోత్స్ ఇంకా షాపింగ్ సంబంధించిన అన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు బుద్ధుని టెంపుల్. ఇంకా నైట్ టైం వస్తే ఇంకా లైటింగ్లో ఇంకా చాలా బాగుంటుంది. సో ఇవన్నీ చూడొచ్చు, షాపింగ్ అంతా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.